హలో ఫ్రెండ్స్, రీసెంట్గా పియాజో తన టాప్ ఎండ్ వేరియంట్ అయిన అపే ఈసీటీ అల్ట్రాని లాంచ్ చేయడం జరిగింది కదా. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటే బెటర్ దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ ఆటో రిక్షా యొక్క పర్ఫార్మెన్స్ బెటరా కాదా అనేది మనము దీని కాంపిటీటర్స్ అయిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో కంపారిజన్ చేసి తెలుసుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో మనము అపే ఈసీటీ అల్ట్రాని మహేంద్ర తరపున వచ్చే ట్రియో ప్లేస్తో కంపారిజన్ చేసి చూసాము. అయితే మహేంద్రతో కంపారిజన్ చేస్తే తెలిసింది ఏముందో అంటే అపే ఈసీటీ అల్ట్రాలో కొంచెం బెటర్ మోటార్ పర్ఫార్మెన్స్ మరియు రేంజ్ ఎక్కువనే వస్తుంది ప్రైస్ పాయింట్కి తగ్గట్లా. కాకపోతే కొంచెం బ్యాటరీ సేమ్ ఉంది, అయినా కూడా వీళ్ళు రేంజ్ ఎక్కువ క్లెయిమ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడకుంటే ఐ కార్డ్లో లింక్స్ ఇస్తాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. ఒకవేళ పియాజో మరియు ట్రియోలో ఏదైనా ఒకటి తీసుకోవాలని మీరు అనుకుంటున్నట్లయితే. అయితే ఈ వీడియోలో మనము అపే ఈసీటీ అల్ట్రాని బజాజ్ తరపున వచ్చే గోగో P70 12 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాతో కంపారిజన్ చేద్దాం. ముఖ్యంగా రీజన్స్ ఏమున్నాయి దీన్ని కంపేర్ చేయడానికి అంటే ఈ రెండు కంపెనీస్ చాలా కాలంగానే త్రీ వీలర్ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఇంకోటి పాయింట్ ఏంటంటే ఈ కంపెనీస్ యొక్క టాప్ అండ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు అంటే దీనిపైన ఇంకా వేరే ఆటో రిక్షాలు లేవు, దీని కింద ఉన్నాయి కానీ దీనిపైన లేవు. పియాజోలోనేమో అపే ఈసీటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ ఉంది, మరియు గోగోలోనేమో అపే P50 మోడల్స్ ఉంది, దాంట్లో రెండు ఉన్నాయి మళ్ళీ. కాకపోతే ఈ రెండు ఏవైతే మనం కంపారిజన్ చేస్తున్నామో ఇవి టాప్ ఎండ్ వేరియంట్లు ఈ రెండు కంపెనీస్ తరపున. కాబట్టి ప్రైస్ పాయింట్కి తగ్గట్ల ఈ ఆటో రిక్షాలో ఏది తీసుకుంటే బెటర్ అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్. ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్తో పాటు హైప్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అన్నిటికన్నా ముందు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు L5M కేటగిరీలో వస్తున్నాయి కాబట్టి ఈ రెండిట్లో కూడా ముగ్గురు ప్యాసింజర్ మరియు ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ అంటే ఓవరాల్గా నలుగురు కూర్చునే అవకాశం ఉంటుంది. అఫీషియల్గా అనఫీషియల్గా మనం ఎంతమందిని కూర్చున్నామో అది ఇంపార్టెంట్ కాదు, అఫీషియల్గా ఎంతమంది కూర్చుని పెట్టుకుంటున్నామో అది ఇంపార్టెంట్. ఇక బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసుకున్నట్లయితే డిజైన్లో అపే ఈసీటీలో అయితే ఎటువంటి చేంజ్ లేదు. కాకపోతే గోగో మాత్రం కొంచెం ఫ్రంట్ లుక్ చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంచెం బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కూడా బజాజ్ కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. కాకపోతే రెండిట్లో కూడా మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రెగ్జిన్నే వస్తుంది. అయితే రెగ్జిన్ని మనం తర్వాత ఆఫ్టర్ మార్కెట్ మన ఇష్టం ప్రకారం మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మెయిన్ స్పెసిఫికేషన్ మనం ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ డీటెయిల్గా మీరు ఈ రెండు గురించి తెలుసుకోవాలనుకుంటే ఐ కార్డ్లో లింక్స్ ఉన్నాయి, ఆ వీడియోలు తప్పకుండా చూడండి. ఇక కొన్ని బేసిక్స్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రా 19-20 mm వీల్ బేస్ మరియు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే బజాజ్ P70 12 వచ్చేసి 2020 mm వీల్ బేస్ మరియు 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అంటే వీల్ బేస్ పరంగా మరియు గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే బజాజ్ లో కొంచెం బెటర్ వీల్ బేస్ మరియు కొంచెం బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు వస్తుంది. అయితే ప్యాసింజర్ మరియు డ్రైవర్ కి కంఫర్ట్ డ్రైవింగ్ ప్రొవైడ్ చేయడానికి సస్పెన్షన్ ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి సస్పెన్షన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రాలో ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ విత్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. అదే రేర్ సైడ్ వచ్చేసరికి రబ్బర్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. అదే బజాజ్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ వస్తుంది. అదే రేర్ సైడ్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్స్ విత్ హెలికల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. బజాజ్ లో ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం బెటర్ ఉంది అపే ఈసీటీ అల్ట్రాతో పోలిస్తే. అయితే బ్రేకింగ్ సిస్టమ్ లో మాత్రం వీళ్ళు ఎటువంటి చేంజెస్ చేయలేదు, అదే పాత డ్రమ్ బ్రేక్స్ వస్తాయి ఫ్రంట్ మరియు రేర్ లో, అవి హైడ్రాలిక్ యాక్యువేషన్ తో పనిచేస్తాయి. అంటే బ్రేకింగ్ సిస్టమ్ లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఇవి బేసిక్ స్పెసిఫికేషన్. ఇక కొన్ని ఉన్నాయి, ఇక ఫుల్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఇండివిజువల్ వీడియో తప్పకుండా చూడండి. ఇక పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో టాప్ స్పీడ్ డిఫరెంట్ గా ఉంది. అపే ఈసీటీ అల్ట్రా వచ్చేసరికి 55 km/h టాప్ స్పీడ్ తో మనం నడిపించవచ్చు. ఇక బజాజ్ గోగో P70 12 ని వచ్చేసి మనం 50 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. టాప్ స్పీడ్ లో వచ్చేసరికి మనం అపే ఈసీటీ అల్ట్రాని కొంచెం ఎక్కువ స్పీడ్ తో నడిపించవచ్చు. ఈ స్పీడ్ ని ఇవ్వడానికి మోటార్ యూజ్ చేసింది చూసినట్లయితే అపే అయితే ఎక్కడ కూడా అఫీషియల్ గా ఏ మోటార్ యూజ్ చేస్తుందో క్లెయిమ్ చేయలేదు. కాకపోతే గోగో P70 12 మాత్రం అడ్వాన్స్ PMS మోటార్ వస్తుంది. అయితే ఈ మోటార్స్ తో వచ్చే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రాలో 9.5 kW పీక్ పవర్ 45 Nm టోర్క్ వస్తుంది. మరియు గోగో P70 12 వచ్చేసరికి 5.5 kW కంటిన్యూస్ పవర్ 36 Nm టోర్క్ వస్తుంది. అంటే ఇక్కడ పీక్ పవర్ గోగో మెన్షన్ చేయలేదు, అంటే స్టార్టింగ్ నుంచే వీళ్ళు పీక్ పవర్ మెన్షన్ చేయలేరు, కంటిన్యూస్ పవర్ మెన్షన్ చేస్తున్నారు. అయితే మోటార్ పీక్ పవర్ ఇచ్చిపెట్టి ఒకవేళ టోర్క్ చూస్తున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రాలో కొంచెం ఎక్కువ టోర్క్ వస్తుంది. కాబట్టి మనము గ్రేడబిలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే లేదు. ఈ రెండిట్లో కూడా 28% గ్రేడబిలిటీ వస్తుంది. అంటే గ్రేడబిలిటీలో ఎటువంటి చేంజెస్ లేదు, కాకపోతే కొంచెం
టోర్క్ మరియు స్పీడ్ మనకు అపే ఈ సిటీ అల్ట్రాలో ఎక్కువగా వస్తుంది. ఇక రేంజ్ విషయానికి చూసుకున్నట్లయితే సింగిల్ ఛార్జ్లో ఎవరెంత రేంజ్ ఇస్తారో చూడాల్సిందే కదా, మనము ఎక్కువగా దీని మీదనే ధ్యాస ఉంటుంది మనది. అయితే అపే ఈ సిటీ అల్ట్రా సింగిల్ ఛార్జ్లో 236 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. మరియు గోగో P70 12 వచ్చేసరికి 251 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ బజాజ్ క్లెయిమ్ చేస్తుంది. అంటే రేంజ్ పరంగా కొంచెం డిఫరెన్స్ ఉంది, అంటే 10-20 కిలోమీటర్ల డిఫరెన్స్ మనకి రెండిటి మధ్య కనిపిస్తున్నది కదా. అయితే ఈ డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ అల్ట్రాలో లిథియం అయాన్ బ్యాటరీ వీళ్ళు ఇందులో ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరియు గోగో P70 12లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ, అంటే ఇప్పుడు LFP బ్యాటరీ ఏదైతే నడుస్తుందో మార్కెట్లో ఆ బ్యాటరీని వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. అయితే ఇక కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ అల్ట్రాలో 10.2 kWh బ్యాటరీ వస్తుంది. మరియు గోగో P70 12.1 kWh బ్యాటరీతో వస్తుంది. అంటే 2 kWh బ్యాటరీ డిఫరెన్స్ ఈ రెండిట్లో ఉన్నది కాబట్టి మనము బజాజ్లో రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువ. అదే మనము లాస్ట్ కంపారిజన్ మహేంద్ర ట్రియో ప్లస్ మరియు అపే ఈ సిటీని చేసినాం కదా, అందులో బ్యాటరీ దాదాపుగా సేమ్ ఉంది. కాకపోతే అపే ఈ సిటీ అల్ట్రా కొంచెం రేంజ్ ఎక్కువ క్లెయిమ్ చేస్తుంది. అక్కడ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ మాత్రం 2 kWh బ్యాటరీ ఎక్కువ బజాజ్ గోగో P70 12లో వస్తుంది కాబట్టి మనం రేంజ్ అపే కంటే కొంచెం ఎక్కువ రేంజే మనము బజాజ్ గోగోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఛార్జర్ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి అపే ఈ సిటీ అల్ట్రాలో ఆన్బోర్డ్ ఛార్జర్ 3 kW ఇస్తున్నారు. కాకపోతే గోగోలో మాత్రం మనకు స్టార్టింగ్ నుంచే ఆన్బోర్డ్ ఛార్జర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ ఛార్జెస్తో మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే అపే ఈ సిటీ అల్ట్రాని 3 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే గోగో P70 12ని వచ్చేసరికి మనము 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు, 4 గంటల్లో 80% ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండు కంపెనీస్ కూడా ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ కానీ ఎటువంటి అడ్వాన్స్ ఛార్జింగ్ కానీ ఆఫర్ చేస్తలేవు. అయితే ఇవే ప్రైస్ పాయింట్ పైన కొన్ని కొత్త స్టార్టప్స్ తన ఆటో రిక్షాలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. అయితే మెయిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టి ఆటో రిక్షాను లాంచ్ చేస్తాయి. అంటే స్టేబిలిటీగా ఉండాలని తీసుకొస్తారు. కొత్త ఫీచర్స్, అడ్వాన్స్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అందులో తొందరగా ఇన్వాల్వ్ కావు. మనం ఈవీ రెవల్యూషన్ షురూ అయినాక కూడా ఎన్ని రోజులకు అంటే ఎన్ని సంవత్సరాలకు బజాజ్ ఎంట్రీ అయ్యింది, తర్వాత టీవీఎస్ ఎంట్రీ అయింది, అంతకుముందే మహేంద్ర వచ్చేసి ఇప్పటి వరకు కూడా 3-వీలర్ మార్కెట్లో నెంబర్ 1గా ఉంది. మరి తొందరగా కొంచెం లేట్ అవుతుంటుంది. మెయిన్ కంపెనీస్ ఏవైతున్నాయో అవి తన ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి మార్కెట్కి దగ్గర కొంచెం లేట్ చేస్తాయి. అయితే పర్ఫార్మెన్స్, రేంజ్ అన్నీ ఓకే, కానీ కంపెనీ నుంచి మంచి సపోర్ట్ వస్తేనే ఆ ఆటో రిక్షాని మనం తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. అయితే లాస్ట్ టైం మనము సింగిల్ వీడియో చేసాం కదా అపే ఈ సిటీ అల్ట్రాది, దాంట్లో మనము మాట్లాడేంటిమి అపే కస్టమర్ సర్వీస్ కొంచెం బాగలేదని. అదేవిధంగా గోగో పరంగా చూసుకున్నట్లయితే కొంచెం నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంది. అయితే ఇక్కడ వారంటీ మాత్రం అపే ఈ సిటీ అల్ట్రాలో 5 years లేదా 2,25,000 కిలోమీటర్లు అందిస్తుంది. అదే గోగో వచ్చేసరికి P70 12లో మనకు 5 years లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ వస్తుంది. అంటే 5 సంవత్సరాలు లేదా కిలోమీటర్స్. అంటే ఓవరాల్ వారంటీ పరంగా చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ మంచి వారంటీ ఆఫర్ చేస్తుంది మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే. కాకపోతే సర్వీస్ సెంటర్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం బజాజ్ బెటర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే దాని పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ లేవు. అయితే డీలర్షిప్ పైన డిపెండ్ అయి ఉంటుంది సర్వీస్ ఏదైనా కానీ. అయితే కంపెనీ నుంచి అయితే మంచి సపోర్ట్ ఇస్తున్నారు, కాకపోతే డీలర్షిప్ మంచిగా రియాక్ట్ అవుతలేవు. కాబట్టి కంపెనీ కొంచెం చివాట్లు పెట్టినట్లయితే డీలర్షిప్కి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ మనము పొందవచ్చు. ఇక వారంటీ, పర్ఫార్మెన్స్ అన్నీ ఓకే, కానీ ఏ ప్రైస్ పాయింట్ పైన ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వస్తున్నాయో వెరీ ఇంపార్టెంట్. అపే ఈ సిటీ అల్ట్రా యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,88,000 నుంచి. అదే గోగో P70 12 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,17,000 నుంచి. అంటే ప్రైస్ లో కొంచెం డిఫరెన్స్ ఎందుకు ఉందంటే బ్యాటరీ ఇక్కడ 2 kWh బ్యాటరీ ఎక్కువగా ఉంది మనకు గోగో P70 12లో. దాని పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అయితే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ అల్ట్రా బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది తన ప్రైస్ పాయింట్లో. ఇక బ్యాటరీ కోసం కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వాల్సిందే. అయితే ఇవే కాకుండా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే అపే ఈ సిటీ అల్ట్రా కొంచెం మోటార్ పర్ఫార్మెన్స్ బెటర్గా అందిస్తుంది, మరియు కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. బికాజ్ ఆఫ్ బ్యాటరీ కొంచెం చిన్న ఉంది కదా, దానివల్ల కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మంచి మోటార్ పర్ఫార్మెన్స్ వస్తుంది. గోగో P70 12లో చూసుకున్నట్లయితే ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుంది, మరియు లాంగ్ వీల్ బేస్ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఈ రెండు కూడా
కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే రేంజ్ కొంచెం ఎక్కువ వస్తుంది మనకు, అంటే కొంచెం అమౌంట్ ఎక్కించినప్పటికీ కూడా కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆన్ రోడ్ కూడా రేంజ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీకి ఎక్కువ పెంచుకుంటున్నాం కాబట్టి మనం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది. ఇక ఈ రెండింటి మధ్య వచ్చే కామన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ అయితే కామన్ పాయింట్స్ లేవు, కాకపోతే మోటార్ పర్ఫార్మెన్స్ అవి డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా రెండిట్లో కూడా గ్రేడబిలిటీ సేమ్ వస్తుంది మరియు బ్రేకింగ్ సిస్టమ్ కూడా సేమే వస్తున్నాయి ఈ రెండిట్లో. ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కూడా మనం ఇక్కడ మెటల్ బాడీ మరియు రెగ్జిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎవరి బాడీ ఎంత స్ట్రాంగ్ అనేది అది ఇండివిజువల్ ఆటో రిక్షా పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇవి పియాజో తరపున రీసెంట్ గా లాంచ్ అయిన అపే ఈసిటీ అల్ట్రా మరియు బజాజ్ తరపున వచ్చే గోగో P7012 మధ్య ఫుల్ కంపారిజన్. అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మీరు ఏది తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ ఆల్రెడీ ఈ ఆటో రిక్షాని తీసుకుని నడిపించినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్. కానీ దానికన్నా ముందు ఒకవేళ ఇప్పటివరకు లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా ఎక్కువ రేంజ్ ఇచ్చేవి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, మరి కార్గో ఆటో రిక్షాలు చూడాలనుకుంటే ఈ వీడియో చూసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఎక్కువ కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.